సార్ 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 కదా సార్ సార్ గత ప్రభుత్వంలో జగన్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల పనులు చేయడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వినత పత్రాన్ని మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలతో ఈ నెల ఆఖరిలోపు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయ పత్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఆయన ఈ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి 1 కోటి సంతకాల ప్రజాభిప్రాయాల సంతకాల సేకరణను ఈ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి అయ్యా ప్రజల ఆలోచన విధానం చూడండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ప్రజాధనం అయినటువంటి ప్రభుత్వ నిర్వహణలోనే జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయవద్దు అని గవర్నర్ గారి నిర్ణయం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అందరం కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని గవర్నమెంట్ అధికారులకి ఇవ్వడానికి నిశ్చయించుకొని ఈరోజు స్థానిక రూరల్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరకు వెళ్ళి వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మరి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ప్రజలకు అండగా ఎల్లవేళలా ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.